పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ దౌత్య ప్రచారంలో వాషింగ్టన్ డీసీలో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ని వాషింగ్టన్ పోస్ట్లో పనిచేస్తున్న తన కుమారుడు ఇషాన్ థరూర్ ప్రశ్నలు అడిగారు. వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ ఒక ప్రశ్న అడగటానికి లేచి నిలబడగా థరూర్ నవ్వుతూ, దీన్ని అనుమతించకూడదు, ఇతను నా కొడుకు అని అన్నాడు. అప్పుడు ఇషాంత్ తన తండ్రికి ప్రశ్న వేస్తూ, తొలి దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని నిరూపించే రుజువులు మీ దగ్గర ఉన్నాయా అని ఏదైనా విదేశీ ప్రభుత్వం మిమ్మల్ని అడిగిందా అని ప్రశ్నించాడు. పాకిస్తాన్ తిరస్కరణ గురించి మీరు ఏం చెప్తారని తన తండ్రిని ప్రశ్నించాడు. దానికి శశి థరూర్ సమాధానమిస్తూ, పాకిస్తాన్కు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు లేకుండా భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించేది కాదని అన్నారు. మమ్మల్ని ఎవరూ రుజువులు అడగలేదని శశి థరూర్ అన్నారు. కానీ మీడియా రుజువు అడిగిందని తెలిపారు. భారత్ గట్టి రుజువు లేకుండా సైనిక కార్యకలాపాలు నిర్వహించగల దేశం కాదు. పాకిస్తాన్ భారతదేశంపై 37 ఉగ్రదాడులు చేసింది. ప్రతిసారి దాని ప్రమేయాన్ని ఖండించింది. లాడెన్ తన దేశంలో లేడని కూడా పాకిస్తాన్ ఖండించింది. కానీ లాడెన్ పాకిస్తాన్లోనే దొరికాడు కదా అని అన్నారు శశి థరూర్. పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని అంతర్జాతీయ సమాజానికి కూడా తెలుసని శశి థరూర్ అన్నారు.